హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గనా బ్లాగ్స్. ఈరోజు మా పిల్లలు నాకు ఒక టాస్క్ ఇచ్చారు. రోజు వాళ్ళతోటి ఏదో ఒక గేమ్ పెట్టి వీడియో తీసి పెట్టడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే, నాన్న ఇప్పుడు మార్క్ చేస్తున్నావు కదా, ఈసారి నీకు ఒక టాస్క్ ఇస్తున్నాం, ఆ టాస్క్ నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నారు. చూడండి, వాడు ఎప్పుడు అది కంప్లీట్ చేస్తానని ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నాడు. ఇక్కడ మా పాప చూడండి, వాడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడంటే ఎప్పుడెప్పుడు నాన్న స్టార్ట్ చేస్తాడని చెప్పేసి ఉన్నాడు వాడు. ఏమే కూడా అంతే ఉంది. అంతేనా మై, నువ్వు కూడా అంతేనా? ఓకే, ఏందా టాస్క్? ఏం చేయమంటారు? వాళ్ళ అమ్మనేమో వంటలు నేర్పించి వంట చేయమని అన్నది. ఇప్పుడు వీళ్ళేమో మ్యాగీ చేయమంటున్నారు. 2 minutes అవుతుంది కానీ మనకి మ్యాగీ చేయడం రాదు. చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు యుద్ధానికి వంట రూమ్లోకి వెళ్తున్నాను. చేద్దాం పదండి. మ్యాగీ ఎక్కడ? మ్యాగీ ప్యాకెట్. మ్యాగీయా? ఇప్పి. ఇప్పుడు విత్ నూడిల్స్ చేయాలి. గిన్నె. ఓకే, ఫస్ట్ పొయ్యి ముట్టించుకోవాలి. మా అమ్మ వాటర్ అన్ని పోసుకోవాలి. 4 ప్యాకెట్ తెలదా? రుద్రా ఇట్రా. వాటర్ అన్ని పోసుకోవాలి దీనికి. 2 గ్లాసెస్ అన్నా కరెక్టా? లేకపోతే ఆయిల్ అన్నా? మరి అమ్మ వంట చేసేటప్పుడు ఆయిల్ వస్తుంది కదా. ఇదేమన్నా కర్రీ ఆమ్లెట్? డైరెక్ట్ వాటర్ పోస్తాడేనా? ఓకే, 2 గ్లాసెస్. సరిపోలేదు. చాలు. 2 గ్లాసెస్ అన్నావు కదా. చాలా రైట్. సరిపోతుందా? పక్కరేది వేడి కావద్దా వాటర్? మరి ఇవి ఇప్పుకోనుంచి ఉప్పు కారం వేస్తారా? ఎందుకు వేస్తారు? ఓన్లీ అబ్బాయినా? మసాలాస్ వస్తాయి. అవునా, సరే. అయినా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నువ్వే తెలియదు కదరా. రోజు మీ అమ్మ ఎట్లయితే నాకేం తెలుసు? ఎప్పుడైనా చేసి నాకు కూరలు అంటే చేయొచ్చు. ఇది మ్యాగీ గురించి ఇలా కూడా ఉప్పు కారం ఎత్తారు, నూనె ఎత్తారు అని అనుకుంటున్నాను నేను. మంచిగా నేనేమన్నా చెప్పా? 5 స్టార్ హోటల్ చెప్పా? మంచిగా అతను అయినట్టు చేస్తా. ఎట్లయితే అట్లా తినాలా. దీంట్లోనే మసాలా ఉంటుంది. నాకు ఒకటి ఎందుకు ఇప్పుడు తినద్దు అట్లా వట్టిగా? అసలు నేను దీన్ని అసలే తినని, ఎంకరేజ్ చెయ్య దీనికి. ఇంకా నువ్వు ఇది కావాలా, దానికి మసాలా కావాలా? నో యూస్. వాడు విండండి. ఏడైపోయింది, స్టార్ట్ అయింది. మీ తమ్ముడు మసాలా తింటాడంట. తింటాడు ఎప్పుడు ఇట్లా? అదే పని. ఇంకో ఏదో అమ్మ రిలీజ్ అయింది చెప్పేసి
చేసి మళ్ళీ చేసి ఇస్తున్నాను. రేపు దీని గురించి అసలు ఎట్లా తింటారా ఇదంతా పెగులు పెగులు, ఎట్లా తింటారా ఇదంతా పెగులు పెగులు. అట్లానే ఉంటది కానీ చేసుకున్నాక స్ట్రేట్ గా వస్తుంది. చేసుకున్నాక స్ట్రేట్ కాదు స్కేల్ పెట్టి కొలిసినావా? చేసుకున్నాక స్ట్రేట్ కాదు స్కేల్ పెట్టి కొలిసినావా? రౌండ్ రౌండ్ ఉన్నాయి, ఇంతే ఉన్నాయి, సరిపోతుంది ఇది ఒకటి కడుపుకి. ఇట్లుంటుంది మన దుకాణం. బ్యాచులర్స్, పెళ్ళైన బ్యాచులర్స్, బ్యాచులర్స్, పెళ్ళైన బ్యాచులర్స్. మీ అమ్మకి చెప్ప. మరగాల అమ్మ స్పూన్, స్పూన్ తీసుకో. అట్లా వడేకరా వచ్చిందంటే ఇద్దరిని మడత పెట్టి బాగుతుంది. అట్లా వడేకరా వచ్చిందంటే ఇద్దరిని మడత పెట్టి బాగుతుంది. వేయండి ఇప్పుడు నీళ్ళు గరమే మరగాని ఇంకా మరుగుతున్నాయి. ఇట్లా రావాలా? ఎప్పుడెప్పుడు తిందాం, ఎప్పుడెప్పుడు అవుతుంది అని చెప్పేసి ఆతృతం ఉన్నాం. ఎండా చేయు, ఎండా చేయు. అది ఉడికింది వాటర్, వాటర్ ఉడుకుతాయి గరం అవుతాయిరా, బబుల్స్ వస్తాయి, దాన్ని మరుగుడు అంటారు. వేసే అన్న ఇప్పుడు ఎక్కడ ఉందా చేతి కాలుతుంది. ఇప్పుడు ఇది తింటున్నా కడుపులో వస్తుంది. తింటే కడుపుని వస్తుందిరా. ముందే మైదా పిండి ఇది, ఇది తినద్దు. ఎక్కువ తిన్నాం అనుకో దొడ్డికి రాదు. ఇప్పుడే కాదు వస్తుంది కదా. చికెన్ మసాలా అని ఉంటాయి ఇది. 4కి 4 వేసేయన్నా. అవి వేసినాక కొంచెం కారం వేయాల, సరిపో. ఇది పరిస్థితి. ఎండాకాలము ఉన్న 10 నిమిషాలకి లోపల ఇట్లా తడిసిపోతుంది. ఆడవాళ్ళు ఎట్లుండి చేస్తారేమో నాకు అస్సలు అర్థమవుతుంది. పాపం అసలు తప్పేసి వాళ్ళకి ఏసీ పెట్టియాలి వంట రూమ్లో. అయితే అందుకే ఎండాకాలంలో వంటలు ఒక్కొక్కసారి టేస్ట్ కాదు, పాపం ఆగమాగం చేసేస్తారు వేడిలో అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుంది అలా బాధ ఎట్లుంటుందో. అబ్బో ఎట్లా తట్టుకుంటారో ఇంత వేడిని. మా ఇంట్లో గారిపోతున్నాయి, షర్ట్లో గారిపోతున్నాయి. చితికిపోయింది సార్ దేవుడా. కూరన్న చేయొచ్చు, ఇట్లా వేసేసి అటు పోవచ్చు, కానీ ఇది ఏనే ఉండాలంట. బోటి పేగుల్లాగా ఉన్నాయి ఇవి. నువ్వు వీడియోలో కనబడద్దని అనుకుంటున్నావు లే, నన్ను ఒక్కనే టార్గెట్ చేసిరు నువ్వు మీ తమ్ముడు. వెనకనుకుండి మాట్లాడుతున్నావు మసాలేనా అని చెప్పేసి. అందుకే చల్లటి నీళ్ళు తాగద్దు అని చెప్పేసి 100 సార్లు చెప్తా, గొంతు కూర్చుంటుంది. మీరేమో ఎండాకాలం స్టైల్గా చల్లటి నీళ్ళు తాగుతారు. ఇట్లుంటుంది పరిస్థితి. చెప్పండి మీ పిల్లలకి చల్లటి నీళ్ళు తాగద్దని, గొంతు కూర్చుంటుంది. కుతికలైతే కోస్తారు నోట్లకి వెళ్ళి కత్తెర పెట్టి, కుతికలైతే కోస్తారు నోట్లకి వెళ్ళి కత్తెర పెట్టి. విన్నా? చల్లటి నీళ్ళు స్టైల్ అనుకుంటారు, తాగద్దు. తాగండి నీకు గొంతు వస్తుందా? సరే ఇప్పుడు ఇవి వెయ్యి అన్న. మిరపకాయలు కలెమాకు వెయ్యరా? మరి ఎట్లా వట్టిది ఇట్లా తింటే ఎట్లా టేస్ట్ ఉంటుంది? దాంట్లో డ్రై వెళ్తాయి, బీన్స్ ఇంకా క్యారెట్.
చిన్నగా మేము చిన్నప్పుడు ఉండేనా అమ్మ ఏమైనా తింటానంటే సలుగు ఉన్నది ఇంత కూర వేసుకొని ఇప్పుడు తొక్కేసుకొని తినంటుండే. ఏం చేస్తే ఇప్పుడు కూరలు చూడు, మ్యాగీ, నూడిల్స్, పిజ్జాలు. అందుకే పోరాళ్ళకి ఏది అరుగుతలేదు, దొడ్డి పెడతలేదు. చాలా కొంచెం నూనె వీనేస్తే మంచిగా ఉంటుండే. నూనె లేదు, ఏం లేదు, ఉల్లిగడ్డ లేదు, మిరపకాయలు లేవు, కొత్తిమీర లేదు, కలెమాకు లేదు. ఎట్లా తింటుంది ఇది పచ్చిగా? దేంతో? నోరుతో తింటారు అనుకున్నా. ఫోర్క్తో తింటారా? ఫోర్క్ అంటే పంది కదా. ముళ్ళ చెంచాతో సరిపోతుంది సూపు. సరిపోతుంది. ఇంకొన్ని నీళ్ళు పోయన్న చాలు. కొంచెం కారం వేద్దాం ఇంట్లో. వెయ్యి. ఉప్పు అవసరం లేదు. వాటి కారం. గరం మసాలా అన్న ఇష్టం. కొన్ని వాటర్ వేద్దాం, ఇంకొంచెం సూప్ అవుతుంది. నానా వీడియో స్టార్టింగ్ లో నువ్వేమన్నావు? నాకు తెలియదు దీన్ని చూడు అన్నావు. నిజంగా నాకు తెలియదు. ఆ టీవీలో వేస్తాడు చూడు, ఆడేమో యాడ్ వస్తుంది, ఆడు ఇన్న నీళ్ళు పోతాడు, అప్పుడుకుని ఇలా డుక్కుమని ఎత్తాడు. అది ఇట్లా తీసుకొని తింటుంటే అని ఇట్లా కారుతా ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అట్లా అని చెప్పేసి అన్నాడు. కారం ఏమన్నా ఒక స్పూన్ అన్న ఇంత సరిపోతుంది. కొంచెమే చాలు. ఉప్పు కొంచెమే. ఇది అయిపోయినాక కొంచెం టేస్ట్. ఇంకేంది, కొంచెం నూనె కూడా పోతే అయిపోతుంది. నూనె పోయద్దు. గరం మసాలా వేస్తారా? ఏమో వట్టి ఓన్లీ ఉప్పు కారం నాకు తెలిసి. ఆహా ఏమి రుచి అనరామయ మరచి. అవన్నీ చూడు ఎట్లా పేగులు, మేకప్, అదే బొట్టి పేగులు, కోడి పేగులు, కప్ప పేగులు, ఎట్లా తింటుంది. 2 నిమిషాలు అన్నాం, 2 నిమిషాలు అయిపోతారు. 2 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. ఇప్పటికి బందే అన్న ఉడికినాయి. కొంచెం చూడు ఇట్లా. ఏం చూడాలి? కావుంది. నువ్వు కూడా చూస్తావు, చేతి కాలుతుంది గరం. నువ్వు టేస్ట్ చూడు. గరం ఉంది. కమ్మ ఉందా? బాగుంది. మ్యాగీ, బోటి పేగులు, కోడి పేగులు, అవే కప్ప పేగులు. ఎందుకు చేసినావు మరి? మీరు ఏమన్నా నన్ను చేసి ఇచ్చిన, నాకేం తెలుసు ఎట్లయితే అని చెప్పేసి. చలో తిందాం ఇక. చలో రైట్, తీసుకుంటా. మొత్తం తడిసిపోయింది లోపల, కింద పైన. బా ఫ్యాన్ కింద చల్లగా
అతకపోయింది బనీ లోపల ఎక్కడ దగ్గర. అబ్బా, ఏం వేడి ఏం వేడి. ఉఫ్. శివ శివ ఐదు దా. సరే అయిందేమో తినండి. అమ్మగైతే మెచ్చుకోవాలి. మంచి కాలేదనుకో తిప్పుకోకూడదు. నువ్వు తినవరా బొట్టు? ట్రై చేస్తున్నా. అమ్మ ఉంది రోయ్. మన టీవీలో చూపిస్తారు ఇట్లా పట్టుకొని. టీవీలో గమ్మత్ చూపిస్తారు కదా ఇట్లా పట్టుకొని. బాబా సూపర్. మజ్జిగ పొరాలు ఎగబడి తింటుంది. బాబా సూపర్. మజ్జిగ పొరాలు ఎగబడి తింటుంది. ఓకేనా? మీరు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేసిందా? అమ్మ చేసిందా? చాలు అయిపోయింది కదా. నెక్స్ట్ టైం ఇంకో టాస్క్. ఇంకేముంది? నాతో కాదు, తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే తినేది సలహా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకో టాస్క్ తోటి.